ఈ నష్టపోయే వాళ్ళందరికీ తెలియచెప్తున్నా మిత్రులారా, తెలుసుకోండి. నష్టాన్ని నుంచి బయటికి రావాలి, ఆనందమయ జీవితం కావాలి అంటే శాకాహారం మాత్రమే పెట్టాలి మన బిడ్డలందరికీ. మన బిడ్డలందరూ శాకాహారం తిని సమాజానికి ఉపయోగపడాలి అంటే శాకాహారం మాత్రమే పెట్టాలి. ఈ విషయం తెలుసుకోండి, తెలుసుకోండి, తెలుసుకోండి. మన ఇంట్లో చిన్న ఎలుక పిల్ల చచ్చిపోతేనే వాసన వస్తుందని బయటపడేస్తామే. మరి అలాంటి చంపి వాటి వాసన రాకుండా నూనెలు మసాలాలు వేసి డెకరేషన్లు చేసి వాటిని మన బిడ్డలకి అందిస్తున్నాం. మాంసాహారాన్ని అందిస్తున్నాం అనుకుంటున్నాం. మాంసం కాదు, అక్కడ శవాలను అందిస్తున్నాం, శవాలను వండి పెడుతున్నాం. అత్యంత దురదృష్టకరం. ఆలోచించండి అమ్మా, ఇంత పాపాన్ని వడికట్టుకోకండి. ఇది పాపాహారం. ఆ పాపాలకి పరిహారమే మన రోగాలు, కష్టాలు, కన్నీళ్లు. వాటి నుంచి బయటపడాలంటే ఏకైక మార్గమే శాకాహారం. మాంసాహారం మానేయటమే, శాకాహారం అందించటమే. ఈ విషయం తెలుసుకోండి. మేమందరము ధ్యానం